ఉంది కాండి కష్టం ఉంది చూడండి. అవును జరగ మా పాప కొంచెం చేరు కాలు తగ్గుతుంది కొంచెం. ఇగో ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి కష్టం ఉన్నది. అప్పుడు మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా ఇది ఉంది కదా అని ఇలా వదిలేసాం అనుకో ఇక అది మొత్తం పోతుంది. బ్లౌజ్ తీసేసుకో. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా ఇవే. ఇవి పర్ఫెక్ట్గా వెనక పార్ట్ కట్ చేసుకున్నాం అనుకో ముందుది మంచిగా వస్తుంది. చెప్పా కదా 4 మడతలు ఇలా వేసుకోవాలి. చూడండి క్రాస్ పెట్టే వెంట్రా అది వస్తుంది. అర్థమైందా? కొంచెం మనం వాటర్ వేసాం కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. 15. మీకు ఇంకా ఖర్చు కావాలంటే పెంచుకోవచ్చు అటు. ఇది ఉంది కదా కంపల్సరీ ఇది మధ్యలో పట్టుకోండి. మధ్యలో పట్టుకొని ఇటు కొంచెం 1 ఇంచు అటు కొంచెం ఇంచు వదిలేస్తే బెటర్. ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టుకోండి. ఇది ఆల్రెడీ వదిలేసి పెట్టేసి 16 వచ్చింది. ఇది 16 పెట్టుకోండి. కొంచెం మీకు బాడీ ఉంది కాబట్టి అంత ఉంది, వేరే వాళ్ళకి అంత ఉండదు. ఇది 15 వచ్చింది. ఇక్కడ మధ్యలో ఒకటి పెట్టుకోండి. స్కేల్ తీసుకొచ్చావా? ఉంది కదా 16 మధ్యలో పెట్టుకోండి. గీసుకోవాలి. స్కేల్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. కంఫర్ట్ అయింది కాబట్టి నేను గీసేస్తాను. దాని తర్వాత వచ్చేసి భుజం కొందరు ఇలా ఉంది కదా ఇది 3.5 ఉంది. 3.5 ఉంది. సో మీరు ఫస్ట్ వచ్చేసి నెక్ 2.5 తీసుకోండి. 2.5 2.25 మీరు మీ బాడీకి అంత కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇది 4.5 తీసుకోండి. టోటల్ కలపండి 7.5 వచ్చింది. 7.25 వచ్చింది. అంటే ఖర్చు పోతుంది కాబట్టి తర్వాత పర్ఫెక్ట్గా అయిపోతుంది. తర్వాత సంక 7 తీసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇది చూడండి ఒకసారి ఎంత ఉంది అనేది. ఇంకో ఇక్కడ 8 ఉంది. అట్లా వస్తుంది 8 9 10 అట్లా వస్తుంది. అంటే కొంచెం మనం కట్ చేసినాక తర్వాత చూసుకోవచ్చు. అంటే 2 వైపులు వస్తుంది కదా. ఎక్కువ ముందే కట్ చేసుకోకూడదు, తక్కువ కట్ చేసుకోవాలి, తర్వాత సరి చేసుకోవాలి. 7.5 పెట్టుకోండి. 7.5 పెట్టుకొని ఇక ఆల్రెడీ మార్క్ చేసా కదా ఇందాక 7 అక్కడ నుంచి కట్ చేసుకోండి. ఏమైనా తర్వాత అనిపిస్తే తర్వాత మనం ఇప్పుకొని కూడా దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ముందే కట్ చేసుకున్నాం అనుకో మొత్తం పోతుంది బ్లౌజ్. ఇంచు పెట్టుకోండి మీరు, మీకు సరిపోతుంది. ఇవి ఇక్కడ నుంచే కాదు స్కేల్తో ఇట్లా పెట్టుకోండి మీరు.
ఇలా గీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీని మళ్ళీ అసలే వైట్ ఇది కట్ చేయాలి. ఓకేనా, అర్థమైనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. అర్థమవుతుంది కదా. ఇది నెక్ వెనకాల సేమ్ గీత గీసుకోండి. ఇక్కడ ముందే ఆల్రెడీ అది ఉంది కదా, కొంచెం చేతితోనే పోతుంది ఇది. ఇక్కడ ఎంత ఉంది, 2 బాగుంది కదా, 2 బాగు తీసుకోండి. నువ్వు 3 పెట్టినావురా? 2 బాగు వస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా డీప్గా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూసారా, ఇలా క్రాస్ తీసుకుంటే నెక్ వచ్చేస్తుంది. ఈ రౌండ్ ఉంది, కింద పోవాలా? రౌండ్ కింద రావాలి. ఇది నెక్ అన్నమాట, ఇది భుజం అన్నమాట. కింద ఇట్లా ఇది కింద గీసిందేమో ఇలా వస్తుంది నెక్ ఇక్కడ నుంచి. ఇది పైనదేమో ఇది భుజం. మీరు ఇంకా డీప్ గా, మీరు కొంచెం బాడీ ఎక్కువ ఉంది కదా, డీప్ కావాలంటే డీప్ చేసుకోవచ్చు. డీప్ చేయనా? ఇక్కడ డీప్ చేస్తే ఏం కాదు, ఇక్కడ జాడకుండా ఉండాలి. మీకు డీప్గా ఉంటేనే కొంచెం టైట్ పట్టేసినట్టు ఉంటుంది వెనకాల. ఇది భుజం ఇక్కడ బాడీ ఇటు ఉంటుంది కదా, చెస్ట్ ఇదంతా పట్టేసినట్టు ఉంటుంది. పట్టుకోకుండా కొంచెం ఇలా మీరు కట్ చేసుకుంటే అయిపోతుంది. మేము డీప్ నెక్ తొడగం రా. అట్లా అనుకుంటాడు. परसों का हरा ब्लाउज ला जाओ उसको వెనకాల పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకో కటింగ్. ముందు ఇది ఇది పెట్టి కట్ చేసుకోవడమే కదా. టైట్ అయినా ఇప్పుకోవడానికి ఖర్చు ఉండాలి. వెనక టెక్స్లు ఎక్కడ వేయాలమ్మా? 2 చెప్తా అది కూడా. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇది మీ అసలు మెయిన్ కుట్లు ఇలాగా వస్తాయి అన్నమాట. ముందు వేసి కుట్టాలా లేకపోతే ఇట్లానే ఇక్కడ నుంచే వేసుకోవాలి. తర్వాత మీకు లూజ్ అయినా టైట్ అయినా. ఇంకొకటి ఏంటంటే ఇది డాట్స్, అది కూడా పెడతా ఉండండి. 2 మధ్యలో పెట్టాలి. అది 2 మధ్యలో ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు అర్థమైందా? పర్ఫెక్ట్గా ఉందా? ఇది డాట్స్ మధ్యలో, ఇది ఖర్చు. దీనికి కూడా హ్యాండ్స్ రావడం కష్టం. మీరు క్లాత్ తీసుకోవడమే. అప్పుడు మీకు క్లాత్ తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ 50 రూపాయల ముక్కలు మీకు సరిపోవు. క్లాత్ తీసుకొని కుట్టుకొని అది కూడా వేస్ట్ చేసినాను చాలాసార్లు. మళ్ళీ మా అంకుల్ తింటున్నా అని మళ్ళీ మా అమ్మాయి ఇది వేస్తే తీసుకొచ్చుకున్నాను ముక్కలు. ఇది కొంచెం ఇలా తీసుకోండి. తీసుకోవాలని మీరు ఇప్పుడు ఇది చెప్పా కదా, ఇక్కడ ఏం టచ్ చేయకండి. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఇది పెద్ద గీస ఉంది కదా, అది క్రాస్ చేసుకోండి. ఇంకా కట్ చేయాలి. అది ఇది కొంచెం కట్ చేయండి. అది ఇప్పుడు కాదు, మొత్తము అవి కుట్లు వేస్తారు కదా, ఇక్కడ చూపిస్తా ఉన్నాడు ముందు పార్ట్. ఇది స్కేల్ అన్నా కదా, ఇది 2.5 చెప్పా కదా ఇందాక, మలుచుకోవాలి.
మీరు ఏది చేసినా స్కేల్తోనే చేయండి. ఆ, మీకు కొంచెం తెలియ రాదు కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి మీరు. ఎందుకంటే మీకు అర్థం కాదు. అవును. ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే లూజ్, మళ్ళీ ఇది లూజ్ అయిపోతుంది. ఇట్లా పెట్టుకుంటే ఈజీగా ఉంది. ఇలా రౌండ్ ఉంది, షేప్ కూడా వస్తుంది అనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మనకున్న షేప్ కావాలంటే ఇలా వస్తుంది. కాదు ఇంకా మనం కొంచెం వేరే చేసుకోవాలంటే అది మనం సొంతంగా చేసుకోవడం. ఇది కొంచెం కింది కావాలంటే ఇలా గీసుకోవచ్చు. కిందికి వస్తే మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది కదా, కిందికి వద్దులే. ఒకటే జారుతుంది కలిసి. అప్పుడు మీరు కిందకి పెట్టుకోవాలి. ఇది గీత యువతలైనా కట్ చేసుకోవచ్చు కానీ అవతలకి వెళ్ళకూడదు. మమ్మీ ఎక్కువ పెట్టింది. అవతలకి వెళ్తే మొత్తం ఖతం అయిపోతుంది. ఇప్పుడు యువతలు కట్ చేసుకున్నాం అనుకో, తర్వాత ఏమైనా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందే కట్ చేసేసుకున్నాం అనుకో, తర్వాత నువ్వు ఏం చేసినా ఇక అది బ్లౌజ్ పాడైపోయినట్టే. ఈ కత్తెర అసలు చాలా ముందుగా ఉంది, చేయను పుడతాను. కత్తెర ఇలా ఉంటే పనిచే బుద్ధి కాదు అసలు. కత్తెర కాదు, ఇందాక చెప్పా కదా నేను క్రాస్. బ్లాక్ ఉన్న కత్తెర తెచ్చుకోవాలా మరి? ఏదైనా తెచ్చుకోండి కానీ దాన్ని సాన పెట్టించుకోండి. ఇది ఉంది కదా, క్రాస్ చేసుకోండి. అది ఎంత 4 అట్లా చెప్తారు సరే, మీకు అది చెప్తామనండి. అది డైరెక్ట్ చెప్పండి. ఎక్కువ తీసుకోకండి, 2 సార్లు. 2 సార్లు? 2, 1.5 జారు. చాలా ముండిగా ఉంది కత్తెర అయితే. ఉంది కదా, లో కటింగ్ కూడా అయిపోయింది దానికి. దానికి ఉంది కొంచెం. ఇంకో ఇక్కడ గీసుకోండి. ఇది 2 సమానం చేసి చేయాలా? అందుకే మీకు సమానం చేసి చూపిస్తాను. ఇది మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అవసరం లేదు. ఇది కొందరు వేసుకుంటారు కాబట్టి నేను మీకు అన్ని క్లారిటీ కోసం కట్ చేస్తున్నా. ఇది కూడా దీనికి చూడాలని ఇది కూడా మీకు క్లారిటీ చూపిస్తున్నా. ఇలా మధ్యలో చేసుకోండి. ఇది కూడా అంతే, డాట్స్ వేసుకోండి. ఈ డాట్స్ ఎలా ఎక్కడ దాకా వేసుకుంటారంటే గీత పెన్తో మళ్ళీ ఓకేనా. ఇది వేసుకుంటే ఇక్కడ, ఇది వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకోండి. ఇది ఉంది కదా, గీసా కదా, ఇది మధ్యలో ఉంచి ఆల్రెడీ ఇక్కడ ఒక గీత ఉంది కాబట్టి ఒక కట్ చేసి. ఇది మధ్యలోది. మీరు డాట్స్ వేసుకోవాలంటే ఇక ఇట్లా చిన్నది వేయాలి కదా మనకి. ఇక్కడ గీసాగా ఇంతవరకు ఇలా వేసేయాలి. అట్లా వేసేయాలి. ఇది మధ్యలో ఇంతవరకు వేయాలి. అర్థమైందా? ముందు పార్ట్ అయిపోయింది, చూపిస్తామండి పెట్టి. లో కటింగ్ తర్వాత తీసుకోవడమే కుట్టినప్పుడు. అది అర్థం కావట్లేదుగా మరి. అదే చూపిస్తుంది కూడా. ఇప్పుడు ఇది ఎంత అయిపోయింది కదా, ఇంత ఉంది కదా, ఇది ఎక్స్ట్రా అవుతుంది కదా. తర్వాత మనం ఇక్కడ
కొంచెం అటు కొంచెం ఇటు ఇక్కడ వేస్తాం కదా, అవును, అప్పుడు పోతుంది. కలిసిపోతుంది అది. ఆ, ఇప్పుడు లో కటింగ్ అనేది ఇప్పుడు ఇది డాట్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. అది తీ- కుట్టిన తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేది. ముందే తీసుకున్నావు అనుకో ఎప్పుడుది కూడా వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు డాట్స్ వేస్తారు కదా, డాట్ వేసిన తర్వాత మరి ఇవి డాట్స్ వేసిన తర్వాత ఆ, ఇట్లా ఇట్లా వేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. అవును, ఇలా వచ్చినప్పుడు కొంచెం ఇలా తీసుకోండి, అట్లా వేసిన తర్వాత తీసుకోవాలి కొంచెం ఎప్పటికైనా. తీసుకోవాలి. ముందే తీసుకున్నారనుకో ఎగురుది కూడా వచ్చేస్తాయి. అట్లా ఇది ఇప్పుడు షేప్ వెనుక భాగం ఏం తీయేది ఉండదుగా ఇప్పుడు. ఏం లేదు, వెనుకది ఏం లేదు, ముందుదే లేదు. కొంచెం ముందుదే ఇక్కడ డ్రాస్ తీసుకోవాలి. ఇది ఇదంతా ఇలా ఇది అలాగే ఉండాలి. ఆ, ఒకవేళ మీకు ఏమైనా ఇది తక్కువ, మీరు లాగున్నారు కాబట్టి మీరు ఎక్కువ ఉంటేనే బెటర్. ఇది మీరు ఇంత ఇటు కుట్లకి ఇంత పోతుంది, ఇంట్లో ఇంత పోతుంది, ఇంత ఇంత మిగిలిద్ది. ఇంకా అంత మిగిలింది, అవును. ఇంత మిగిలిద్ది. ఇది అయిపోయింది కదా, ఇది షేప్. ఇప్పుడు క్లాత్ ఎక్కువ మిగలలేదు దీనికి. దీనికి క్లాత్ ఎక్కువ రాలేదు. అవును. పెద్దగా వచ్చింది కదా షేప్. ఎంత తీసుకోవాలి పొడుగు? ఇది చూడండి, ఇక్కడ 3 తీసుకోండి. ఎక్కడ? పైన పైన 3, కరెక్ట్ 3 తీసుకోవాలా? ఇది ఇది ఎంత ఉంది? 15 ఉంది. అది కూడా 15 తీసుకోవాలా? మరి సేమ్ సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంత ఉంది కదా, అవును. ఇక్కడికి వచ్చేసరికి 2 వచ్చేసింది, 2 బాగా వచ్చేసింది. అయితే సమానంగానే ఉంది. ఇప్పుడు ఇది నేను టచ్ చేయకుండా దీంట్లో ఇదనమాట కిరాక్ వచ్చేసిద్దా? క్రాస్ పెట్టాలి. నేను కుట్టినప్పుడు ఇలా క్రాస్ చేసి పెట్టుకోవాలి. ఎట్లా కిరాక్? మీరు ఇప్పుడు కుడతారు కదా దీన్ని కుట్లేసిన తర్వాత దీన్ని జాయిన్ చేస్తారు కదా, వచ్చు కదా జాయిన్ చేయడం. అప్పుడు దీన్ని కొంచెం కుట్టిన తర్వాత దీన్ని ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలి. మళ్ళీ దీన్ని ఇప్పుడు ఇది ఇక్కడ డాట్ చేస్తారు కదా, ఇక్కడ డాట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం మళ్ళీ క్రాస్ తీయాలి. మళ్ళీ తీయాలి. కొంచెం క్రాస్ తీసిన తర్వాత దీన్ని కుట్టిన తర్వాత దీంట్లో క్లాత్ వేయాలి. ఇంకో క్లాత్ షేప్ పట్టిలో ఇంకో షేప్ వేయాలన్నమాట. ఇది వేసేయండి. దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. ఇవి నెక్ పీసులు కూడా కట్ చేయనా? నెక్లు కూడా ఎట్లా? దాంట్లో వేసేయండి ఈ 2. ఇది ఒక దాంట్లో పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే దీన్ని కొంచెం జాయిన్ చేయండి. ఇట్లా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టి ఇట్లా ఇది ఉంది కదా, ఇట్లా పెట్టేయండి. ఇట్లా పెట్టి దీనిపై నుంచి ఒక కుట్లు వేయండి. ఇది లోపలికి పోతుంది కదా, ఇది కనిపించదు. ఇది లోపల పోయే దాంట్లో వేసుకోండి. ఇది లోపల కుట్లు దాంట్లో వేసుకోండి. ఇది డైరెక్ట్గా ఇది ఇంకో పీస్. ఓకే, समझाए? अर्थम हो गए? క్లారిటీ అయ్యే? ఇదన్నమాట ప్రాసెస్. ఈ తర్వాత కట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. అయిపోయిందా? ఇప్పుడు హ్యాండ్స్ ఏమైనా క్లాత్ ఇస్తే కట్ చేస్తా. ఇప్పుడు అయితే ఇప్పుడు ఇది నెక్ పీస్ క్రాస్ కట్ చేసుకోవాలి. నెక్ పీసెస్ క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా ఇలా అన్ని కొన్ని ముక్కలు చేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా,
ఇదేమో పట్టీలు షేవ్, అది తెలుసు కదా, ఉక్సు పట్టి, కాజా పట్టి, నడుము పట్టి, నడుము పట్టి తెలుసు కదా. ఆ, ఇది ఉక్సు పట్టి, కాజా పట్టికి యూస్ చేయండి. రెండింటికి 2 ముక్కలు ఉన్నాయి దీంట్లో. ఉమ్? ఇదేమో నడుము పట్టికి యూజ్ చేయండి. ఇది కొంచెం జాయింట్ చేసి వేసేయండి. సరిపోతే ఇంకో కొంచెం జాయింట్ చేస్తాం. ఓకేనా? వీటితో పాటు ఇగో మిగిలిన ముక్కలన్నీ ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకొని ఇవి నెక్ పీసులకి ట్రై పెట్టండి, జాయిన్ చేసుకోండి మొత్తం. ఓకే, ఇవన్నీ దాచుకోండి, ఏ ఒక్క పీస్ కూడా పడేయకూడదు. తర్వాత ఇది కుట్టేటప్పుడు కుట్టేసి ఇది కట్ చేయాలా? కట్ చేయాలి. కట్ చేయాలా? ఇవి కూడా ఏ ముక్కలు కూడా పడేయకుండా మీరు కుట్టిన తర్వాత మీకు పనికి రాకపోతే అప్పుడు పడేయండి. అయితే చేతులు చూపిస్తా, ఇది ఇంకా చూపించా కదా, ఇది కూడా సేమ్ అన్నమాట. ఇది ఇంకా చూపించాను, ఇందాక చెప్పా కదా ప్రాసెస్. ఇది కూడా సేమ్. ఇది ఒకటిని తీసుకొచ్చుకోవాలి, ఇది కొంచెం తీసుకొచ్చుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసినా కూడా మనం పుట్టిన దాన్ని బట్టే ఉంటుంది. ఇది కొంచెం తక్కువ ఉంది, తక్కువ ఏం కాదు, ఇది లోపల ఖర్చులోకి పోతుంది కాబట్టి ఏం కదా, ఏం కాదు. ఇది ఖర్చే కదా, ఎగస్ట్రా కదా. ఆల్రెడీ దీంట్లో కొంచెం ఇలా ఖర్చు ఇలా కుట్టినప్పుడు కొంచెం పోతుంది, అప్పుడు ఇక పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెమే ఉంటుంది, అది ఏం కాదు, లోపలికి వెళ్ళిపోతుంది. డాట్స్ చెప్పా కదా సేమ్, దానికి కూడా ఇట్లాగే గీయనా, దీనికి కూడా డాట్స్ వేసి ఇది సేమ్ డాట్స్ ఇక్కడ తాగండి, ఇక్కడ తాగి. ఇది కూడా సేమ్, ఇది పట్టి సేమ్. ఇది నడుం పట్టికి ఉక్సు పట్టికి ఉంచుకోండి. దీంట్లో వేరే ముక్కలు వేసుకోండి, మీ ఏమైనా లోపలికి ఉంది కదా ఆల్రెడీ, ఇది వేసుకోండి ఒక సైడ్ నుంచి. ఇప్పుడు చెప్పగా ఇలా క్రాస్గా అది పట్టీలు, మెడపట్టి తీసుకోండి క్రాస్గా. ఓకేనా? ఇది మీకు మీరు కట్ చేసుకోవడానికి ఉంచాను నేను అది. ఈ 2 అయిపోయినాయి. మీరు హ్యాండ్స్ కట్ చేస్తాం. క్లాత్ దీన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. మీరు క్లాత్ లేదంటే రాదు కదా. ब्लाउज ना जाएगी ग्रीन कलर का, खाली वो गला पड़ा हुआ बताएंगे। अभी नहीं बता, आप ये ना इसके हिसाब से कर लो ना मम्मी। वो ये कैसे बोलो ఇంకా లేదా వేరే పెద్దది? దీంట్లో వచ్చేసి ఇదే పెద్ద సైజా? 2 రావాలి కరెక్ట్. బ్లౌజ్ ఇది ఈజీ హ్యాండ్స్ కటింగ్. ఇది ఉంది కదా, ఇలా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక లోపలికి ఇంచు తీసుకున్నా పర్లేదు, కొంచెం ఎగస్ట్రా మలుచుకోవాలంటే ఇంచున్నర తీసుకున్నా పర్లేదు. ఇంచున్నర తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా గీసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకుంటే ఏం కాదు కదా ముందు, తర్వాత హ్యాండ్ చిన్నగా అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోండి. ఇది ఎలా ఎక్కడుందో అక్కడికి కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి. ఎగస్ట్రా కావాలంటే ఎగస్ట్రా పెట్టుకోండి. ఇలా గీసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా గీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా గీసుకోవాలి. ఈజీయే. ఒకవేళ చేతితో కావాలి, ఒకవేళ మీరు ఏదైనా చేతి కొలత తీసుకోవాలనుకున్నారనుకోండి, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇది చేతి కొలత అనుకోండి, వాళ్ళ చెయ్యి ఇంత లూజ్ ఉంది, 8 ఉంది, 8 పెట్టుకోవాలి.
ఇది కొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి 2 ఇంచులు. వాళ్ళ పొడవు ఇది 7 ఉంది. ఇది పైన ఖర్చు వదిలేయాలి కంపల్సరీ. 7 పెట్టాను. 7 కాక ఖర్చు వదిలిపెట్టాలా? 7 ఈ 2 ఇంచులు 1.5 ఇంచులు కంపల్సరీ వదిలేయాలి. తర్వాత పర్ఫెక్ట్ గా ఇక్కడ పెట్టుకోవాలి 7. ఇక్కడ 7 ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం కుట్లకి ఖర్చులకు పోతుంది. ఇది కొంచెం మలవడానికి కొంచెం ఇటు అటు ఖర్చుకుపోతుంది. ఇలా పెట్టుకోవాలి. అర్థమైంది అంతే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అదే అదే చాలా చెప్తున్నా. ఇక్కడ 7 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎంత వస్తుంది. కొంచెం 6 వచ్చింది, 5.5 వచ్చింది. సో కొంచెం ముందే మనం ఇక్కడ ఇంత క్రాస్ కాకుండా కొంచెం ఇట్లా గీసుకుంటే మీకు అర్థమైంది. తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడికి అక్కడికి 1.5 ఇంచు తగ్గిస్తే అయిపోతుంది. ఆల్రెడీ దాన్ని పెడితే ఆల్మోస్ట్ దీన్ని పెడితే అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే ఇక్కడికి అక్కడికి 1.5 ఇంచు తగ్గించుకోండి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఉంటే అక్కడ ఎంత ఉండాలి? అక్కడే ఇక్కడ 6.5 పెట్టుకోండి, చాలా ఏం కాదు. తర్వాత ఖర్చులో పోతుంది. 5.5 పెట్టుకోండి, 6 పెట్టుకోండి. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 6 పెట్టుకోండి, ఇంచు తగ్గించండి. ఓకేనా? ఇక్కడ ఏమైనా తక్కువ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇది లోపలికి మలిసి ఎంత ఉండాలన్నమాట. ఇంతవరకు మలవండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇంత ఉంటుంది కదా ఎగస్ట్రా, ఆల్రెడీ ఇక్కడ ఎగస్ట్రా తీసుకున్నాగా, ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. క్రాస్ అది క్రాస్ రావట్లేదు నాకు. ఈ టేప్ తీస్తే ఈ టేప్ వెనక ఇక్కడ పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకున్న తర్వాత ఒక ఇంచు క్రాస్ తీసుకోవాలి. 1 ఇంచు ఇక్కడ నుంచి పూర్తిగా అక్కడ దాకా వెళ్ళొద్దు, చివరి దాకా వెళ్ళొద్దా? ఇది ఖర్చు కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు డిఫరెంట్ చూపిస్తాను. చూడండి, ఇది ముందు సైడ్, ఇది వెనకాల సైడ్. ఇది ముందు వస్తుంది ఆడ, ముందు వచ్చింది. ఒకవైపే 2 తీసేయాలి. తర్వాత కుట్టినప్పుడు ఇది 2 ముందుకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇవి 2 ముందుకు వచ్చేటట్టు పెట్టుకోవాలి అన్నమాట. దీన్ని బట్టి హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది సమానంగా లేకపోతే సమానంగా చేసుకోవాలి. ఇది ముందే చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేయదు. సమానంగా లేకపోతే సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు తేడా తెలిసింది కదా. ఈ 2 ఇక్కడ సేమ్ ఉంది. ఇక్కడ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ ఉండాలా. ఇక్కడ క్రాస్ రావాలి. ఇక్కడ క్రాస్ రావాలి. ఇది బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా. మీకు అర్థమైందా? ఎవరైనా చెప్పారంటే క్లారిటీగా? చెప్పలేదు. అది 1.5 పెట్టాలా, ఇక్కడ లోతు అక్కడ దాకా తీసుకోవాలా, అట్లనే చెప్పారు. ఈ బాక్స్ మీదేనా? బాక్స్ నాది. ఇంత బాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంత క్లారిటీగా ఎవరైనా చెప్పారా? అర్థమైందా? అర్థమైంది. అట్లా చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. కొందరు చెప్పరు ఇక, అందుకే క్లారిటీగా అడిగారు కాబట్టి. చెప్పే వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్పాలంటే వచ్చేది కంపల్సరీ. మీరేం ఫికర్ చేయకండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి ఇది నేను చెప్పినట్టు ట్రై చేయండి. నెక్స్ట్ టైం గుర్తుంచుకొని మీరే సొంత ఇదన్నమాట ఇవాళ మన బ్లౌజ్ కటింగ్. ఓకేనా అండి? మీకు అర్థమైందా? ఓకే. సరే. उसके सामने कट करो।